నిన్నటి వరకు కరీంనగర్ అంటే సేఫ్ సిటీ అనుకున్నాం. కరీంనగర్లో మహిళల ఆడబిడ్డలు నగలేసుకుని బయట తిరగడంగా ఎలాంటి ఇబ్బంది కాలే. కానీ ఈ రోజు నగలు వేసుకుంటూ కాదు, ఇళ్లలో పెట్టుకోవడం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వం వెనువెంటే చర్య తీసుకొని ప్రజలకు భద్రత కల్పించే ఒక నమ్మకం కలిపండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి నమ్మకం కలిగే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పోలీసు యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు మేము బయటకు వెళ్లాలంటే భయపడే స్థితికి రావద్దు. కాబట్టి భయపడే స్థితికి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పోలీసు చర్య ఉండాలని చెప్పడంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. నేను అదే అంటాను కదా, నాకాబందీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, నాకాబందీ జరిగి 12 గంటల లోపల పోలీసుకు సవాలు వేసిందంటే ఎవరి ఫెయిల్యూరు అంటుండే. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? ప్రజల భద్రత మీద కాదా? ప్రజల భద్రత మీద కాన్సన్ట్రేట్ చేయండి. పొద్దున్న లేతే నీ ఆర్సీ ఉన్నదా, లేకుంటే నీ మీద పెనాల్టీలు ఉన్నాయా, చట్టలెక్కలు వచ్చి కొట్టుడు ఇది కాదు. చట్టలెక్కలు బయటకు వచ్చి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ కరీంనగర్లో వచ్చిందనే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా పనిచేయండి మీరు.